చర్చలో మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు గౌతమ్ గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మనతో పాటు రాజకీయ విశ్లేషకులు నిఖిల్ రావు గారు ఉన్నారు. నిఖిల్ గారు నమస్తే, అలాగే గౌతమ్ గారు నమస్తే. ముందుగా గౌతమ్ గారు, మనం చూస్తూ ఉన్నాం తెలంగాణకు సంబంధించి దశాబ్దాల పాటు సాగునీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడిన తెలంగాణ రైతుల కష్టాలు తీర్చేందుకు ఓవైపు తెలంగాణలో ఉత్తర తెలంగాణకు వరప్రదాయం లాంటి కాళేశ్వరం, అలాగే దక్షిణ తెలంగాణకు ఒక కల్పతరువు లాంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ గారు చేపట్టిన సందర్భం మనం చూసాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90% పైగా పనులు పూర్తి చేసిన సందర్భం. కానీ 2.5 ఏళ్లు గడుస్తున్న ఆ ప్రాజెక్టును పూర్తిగా పక్కన పెట్టి పూర్తిగా తెలంగాణకు సంబంధించిన దక్షిణ తెలంగాణకు సంబంధించిన రైతులకు అన్యాయం చేస్తోంది కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్త ప్రధానంగా మనకు కనిపిస్తూ ఉంది. బాబు కోసం బలిపీఠంపై పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అంటూ ఇప్పటికే ఏపీకి పూర్తిగా గోదావరి జలాలను కట్టబెడతా ఉన్నారు. మరోవైపు కృష్ణాకు కూడా అన్యాయం చేస్తున్నారనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. దక్షిణ తెలంగాణ రైతులకు జరుగుతున్న ఈ అన్యాయాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? రాజు గారు, మీకు అదేవిధంగా మనం అనలిస్ట్ నిఖిల్ గారికి మన ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా లేకపోతే రోడ్డు మీద ఆటలాడుకునే పరిపాలన జరుగుతుందా అర్థం కాని పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్న ఆనాటి తెలంగాణ ప్రజలకు అనేక కష్టాలు, అనేక నష్టాలు, అన్ని దుఃఖాలను దిగమింగి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక నీళ్ల నిధిగా మార్చాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే ఆలోచన చేశారో దాంట్లో భాగంగా కాళేశ్వరం కానీ లేకపోతే పాలమూరు రంగారెడ్డి కానీ ప్రాజెక్టులు పెద్ద ఎత్తున తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే దానికి కేటాయించిన నిధులు కావచ్చు, అదేవిధంగా పనుల వేగవంతం కావచ్చు, అన్ని విషయాలలో దగ్గరుండి అన్ని చర్యలు తీసుకొని దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రానికే మొత్తం అటు సాగు కానీ తాగు కానీ నీళ్లు అందించాలని చెప్పేసి ఒక పెద్ద ఎత్తున ఆలోచన చేసిన మనిషి, మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. దాంట్లో భాగంగానే పాలమూరు రంగారెడ్డి అటు మహబూబ్ నగర్ దక్షిణ తెలంగాణకు ఒక వరప్రధానిగా మారాలని చెప్పేసి అనుకున్న దాంట్లో భాగంగా 90% పూర్తి ప్రాజెక్టు వర్క్ అంతా పూర్తి చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ క్రెడిట్ అంతా ఎక్కడ కేసీఆర్ గారికి పోతుందో, బీఆర్ఎస్ పార్టీకి పోతుందో అని చెప్పేసి ఈరోజు దాన్ని కాలయాపన చేయటం, అదేవిధంగా ఆ ప్రాజెక్ట్ని పడుకోబెట్టాము. ఆ పడుకోబెట్టి ప్రాజెక్ట్ని అంతా కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏదైతే నీళ్లు కావాలనో అది లేకుండా చేయడం అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి తెలంగాణ ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. నేనేమంటున్నానంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రాజెక్టుకు కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించింది లేదు, కొత్తగా ఒక ఇటుకేసింది లేదు, ప్రాజెక్టులకు నిధులకు మాట ఎదురు ఇటుకే లేదని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రజలు గమనిస్తున్న పరిస్థితి ఉంది. ఇటు పాలమూరు రంగారెడ్డికి ఈ విధంగా నష్టం చేస్తూ 10% పనులు పూర్తి చేయకుండా 2.5 సంవత్సరాలు కాలమంతా కూడా వేస్ట్ చేసి వృధా చేసి తెలంగాణ ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా అక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కలిసి మాకు ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డిని ఇవ్వాల్సిందే, పూర్తి చేయాల్సిందే, మిగతా నిధులు కేటాయించాల్సిందే అని చెప్పేసి పోరాటం చేస్తే ఈరోజు తూతూ మంత్రంగా ఏదో ప్రెస్ మీట్లు పెట్టి లేకపోతే హడావిడి చేసి మీరంతా చేస్తే తెలంగాణ ప్రజలు గమనించారనుకుంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మీరు చేస్తున్న ప్రతి తప్పు కూడా తెలంగాణ ప్రజలు కౌంట్ చేస్తున్నారు. మీరు చేస్తున్న ప్రజాద్రోహం కూడా ప్రతిదీ లెక్కగడుతున్నారు. వీటన్నిటికీ మీరు మూల్యం చెల్లించుకోవాల్సిన సమయం ఆసనమైందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అంతేకాదు బనకచరణల రూపంలో మన తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం జరుగుతుందో ఒక లెక్క పత్రం తెలియని ఒక పనికిరాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడం అనేది అత్యంత దరిద్రమైన అంశం. పాలమూరు రంగారెడ్డి మనకెంత ఉపయోగపడుతుంది, అదేవిధంగా గోదావరి దాని మీద మనకు ఎన్ని నీళ్లు కావాలి, మనకు ఉన్న నీళ్ళు ఎంత, ఈ కావాల్సిన నీళ్ళని మనం పూర్తిగా వాడుకోవడానికి మనం ఎట్లా ప్రయత్నం చేయాలని చెప్పేసి ఆలోచన చేయని దరిద్రపు ముఖ్యమంత్రి ఉండడం అనేది చాలా శోచనీయమైనది. 960 టీఎంసీలు మనకు గోదావరిలో మనకు వాటా ఉంటే ఈ 960 టీఎంసీలు మాకు అవసరం లేదు, మాకు 500 అయితే సరిపోతుంది, 500 ఇచ్చి మీరు ఏదైనా చేయని చెప్పేసి మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి. మన వాటా మన రాజ్యాంగ పరంగా మన చట్టపరంగా మనకు రావాల్సిన వాటాని మనము తెగించి కొట్లాడి నిలబడి మనం తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉన్నాయి. దానికి తగ్గట్టుగా ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. అటువంటి బాధ్యతను అంతా వదిలిపెట్టి బనకచరణ రూపంలో అటు కృష్ణా జలాల్లో మీరు ఏమన్నా చేసుకోండి అని చెప్పేసి అటు వదిలిపెట్టేసి, అదేవిధంగా గోదావరి జలాలని ఇటు వదిలిపెట్టేసి, అంటే
ఈ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకు అనుకూలమైన పరిపాలన చేస్తున్నారా, లేదా తొత్తుగా ఆంధ్ర తొత్తుగా మారి ఆంధ్ర నాయకులు తొత్తుగా మారి వాళ్ళకు అనుకూలంగా పరిపాలన చేస్తున్నారా, ఇప్పటికీ కూడా అర్థం కాని పరిస్థితి. అంటే వీళ్ళ మిలాఖాతంతో అనేక సందర్భాల్లో బయటపడ్డది. వీళ్ళు బనకచెర్ల రివ్యూ మీటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ పెడితే బయట కూర్చున్నప్పుడు అసలు బనకచెర్లకు సంబంధించిన చర్చనే లేదని చెప్పేసి మాట్లాడిన మంత్రి, అసలు దానికి సంబంధించిన ఎజెండానే లేదని చెప్పేసి మన ముఖ్యమంత్రి తీరా సెంట్రల్ వాటర్ కమిషన్ పెట్టిన మొదటి ఎజెండా ఏంటంటే బనకచెర్ల. అదే బనకచెర్ల మీద చర్చ జరిగిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఏమని చెప్పేసి మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లో, అసలు బనకచెర్లనే ఇష్యూ లేదన్నప్పుడు బనకచెర్ల గురించి మేము ఎందుకు మాట్లాడతామని చెప్పేసి మాట్లాడిన ఆ పచ్చి అబద్ధాల పనికిరాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే ఒకవేళ నిజంగానే కాదు అని అంటే నిమ్మల రామానాయుడు ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యవసాయ శాఖ నీళ్ల మంత్రి కదా, మరి ఆయన బయటకు వచ్చి ఏం మాట్లాడిండు? మొదటి ప్రాజెక్టు మొదటి ఎజెండా బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించిన ఎజెండా, దాని మీద పూర్తిగా మేము చర్చించినాము, దాని మీద కమిటీ వేసినాము, ఈ కమిటీ పూర్తి వివరాలు మేము వెల్లడిస్తున్నాము. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా బనకచెర్లను మేము పూర్తి చేయబోతున్నామని చెప్పేసి మాట్లాడుతుంటే ఈ ముఖ్యమంత్రికి సిగ్గు శరము లజ్జ అనేది ఏమైనా ఉందా? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్లు పోతున్నాయి, నిధులు పోతున్నాయి. ఆనాడు ఉమ్మడిగా ఏదైతే ఆంధ్ర దోచుకుపోయిందో ఈరోజు మళ్ళీ అదే స్థితి. ఎంత దారుణమంటే ఈ తెలంగాణ సీఎంఓ ఒక గ్రూప్ ఉంటే ఆ గ్రూప్లో కూడా ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మన పరిపాలనలో వాళ్ళ వేలు పెట్టి, అదేవిధంగా మన పరిపాలనలో వాళ్ళు చొరబడి మనదంతా చోరీ చేస్తుంటే కళ్ళప్పగించి చూస్తున్న పనికిరాని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఉండడము అత్యంత హేయమైన చర్యగా నేను భావిస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఇవన్నీ గమనిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ మనం కాపాడుకోవాల్సిందే, మరో పోరాటం చేయాల్సిందే. ఈ కబంధ హస్తాల నుంచి రేవంత్ రెడ్డి అండ్ కో చంద్రబాబు నాయుడు అండ్ కో వాళ్ళ కబంధ హస్తాల నుంచి తెలంగాణ రక్షించుకోవాలని చెప్పేసి అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు ఇమీడియట్గా చేపట్టాలి, మిగతా నిధులు కేటాయించి పూర్తి చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు కాళేశ్వరం కట్టిన తర్వాత దాన్ని పండబెట్టి, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ వాళ్ళ పొలాలన్నీ ఎండబెట్టాలని చెప్పేసి ఏదైతే కుట్ర జరుగుతుందో దీన్ని కూడా పూర్తిగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా రేపు రాబోయే రోజులలో కూడా ఈ పాలమూరు రంగారెడ్డి ఖచ్చితంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకంటే అత్యంత వేగంగా మేము పనులు పూర్తి చేసేసి మళ్ళీ తెలంగాణ ప్రజలకు దాన్ని అంకితం చేస్తాం. అనేక చారిత్రాత్మక ఘట్టాలని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసింది, అందించింది మహోన్నత వ్యక్తి కేసీఆర్ గారు. నీళ్ల బాధ నుంచి, అనేక సమస్యల నుంచి బయటపడేసిన వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి రేపు రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయకపోతే దాన్ని పూర్తి చేసి ప్రజల ముందు ఉంచే కర్తవ్యాన్ని మేము తీసుకుంటాం. ప్రజల్ని రక్షించుకుంటాం, తెలంగాణని అక్కున చేర్చుకుంటాం. తెలంగాణ ప్రజల్ని కడుపులో పెట్టి చూసుకునే గుణము, సహజ లక్షణము కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి తప్పనిసరిగా అటువైపు మేము అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎస్ నిఖిల్ గారు, ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? మనకు గౌతమ్ గారు చెప్పినట్టుగా వాస్తవానికి ఈ గోదావరికి అలాగే కావేరికి సంబంధించిన లింక్ కావచ్చు, బనకచెర్లకు సంబంధించిన వ్యవహారం కావచ్చు, గత అనేక నెలలుగా కూడా ఈ మొత్తం వ్యవహారం చుట్టూ తిప్పుతా ఉన్నారు. తెలంగాణ రైతులకు అన్యాయం చేస్తున్నారనే అంశాన్ని మనం ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఒక కీలకమైన ప్రాజెక్టు, దశాబ్దాల పాటు సాగునీటి వసతి లేక లక్షలాది మంది వలసలకు కేరాఫ్గా నిలిచిన పాలమూరులో రివర్స్ మైగ్రేషన్కు తెలంగాణ తొలి ప్రభుత్వం బీఆర్ఎస్ హయాంలో దాదాపు 10 ఏళ్ల పాటు ప్రయత్నిస్తే ఇప్పుడు మళ్ళీ అక్కడ వలసలు ప్రారంభమైన పరిస్థితి, సాగునీటి సంక్షోభం ఎదురవుతున్న సందర్భం, మొత్తానికి తెలంగాణ రైతులను బలిపీఠం పెడుతున్న అంశాన్ని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జరుగుతున్న అన్యాయాన్ని మనం ఎట్లా చూడాలి? ముందుగా మీతో పాటు సోదరులు గౌతమ్ గారికి, టీ న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. పాలమూరు అంటేనే వలసల జిల్లా అని మొత్తం భారతదేశంలో వెనుకబాటుకు గురైనటువంటి జిల్లాల లిస్టు తీస్తే టాప్ 4-5లో పాలమూరు ఉండేది. ఇదే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా గతంలో 2014కు ముందు ఉన్నటువంటి పరిస్థితుల్లో మీరు ఎక్కడ చూసినా కూడా కరువు కాటకాలతో అల్లాడిపోతూ జిల్లాలో ఉన్నటువంటి యువకులు మొత్తం ఏ గ్రామానికి పోయినా కూడా ఒక్కరు కూడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా బొంబాయికి కానీ దుబాయ్కి కానీ ఆ రకంగా వలసలు పోయి మీరు ఏ గ్రామం చూసినా కేవలం వృద్ధులు మాత్రమే గ్రామాల్లో నివసించే పరిస్థితులు ఉండే. అంత వెనుకబాటు తరానికి గురి చేయడంలో కీలక పాత్ర పోషించింది ఈ రోజు రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నడిపినటువంటి కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, తెలంగాణ స్వరాష్ట్ర సాధన తర్వాత, 2014 తర్వాత ముఖ్యంగా కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అనేక నిర్ణయాల్లో
మిషన్ కాకతీయ పేరుతో అనేక చెరువులను పునరుద్ధరించారు. ముఖ్యంగా కావాల్సింది ఏంది, మనం నీళ్లు ఇవ్వగలిగితే ఎవరైతే వలసలు పోయిన యువకులు ఉన్నారో వాళ్ళంతా వాపస్ వస్తారు. వాపస్ వచ్చి ఇక్కడనే వ్యవసాయాలు చేసుకోవచ్చు. మన దగ్గర భూములు ఉన్నాయి, నీళ్లు తీసుకునే ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఉండి కూడా మన యువకులు వలసలు ఎందుకు పోవాలి, ఇబ్బందులు ఎందుకు పడాలి అని అనేక రకాలుగా ఆలోచనలు చేసిండ్రు కేసీఆర్ గారు. దాంట్లో భాగంగా మిషన్ కాకతీయ అనే ప్రోగ్రాం తీసుకొని వందలాది చెరువులను రీస్టోర్ చేసిండ్రు అక్కడ. దాని ఫలితాలు మనం చూసినాము. మనతో పాటు కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, కేసీఆర్ గారు తీసుకుంటున్నటువంటి అనేక చర్యలను ప్రశంసించిన పరిస్థితులను మనం చూసినాం. ఆ తర్వాత ఏం చేసిండ్రు, ఒకవైపు గోదావరి నది ప్రవహిస్తూ ఉంటుంది మన తెలంగాణకి, ఉత్తర తెలంగాణ భాగంలో మొత్తం కూడా. దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా నది ప్రవహిస్తూ ఉంటుంది. ఉత్తర తెలంగాణలో ఏ రకంగా అయితే కాళేశ్వరం అనే ప్రాజెక్టును కట్టి గొప్పగా ఉత్తర తెలంగాణ మొత్తాన్ని సస్యశ్యామలం చేసిండ్రో, అదే విధంగా దానికన్నా ముందే కేసీఆర్ గారు రూపకల్పన చేసినటువంటి ప్రాజెక్టు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు. ఇది ఎక్కడ ఉంటుందండి, ఇదే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా తలాపున పారుతూ ఉంటుంది. ఆ కింద నుంచి పోతా ఉంటుంది. ఎంత శాతం పారుతుంది అంటే, మన ఆంధ్రప్రదేశ్తో పాటు మన తెలంగాణకి సంబంధించి డివిజన్ చూసుకుంటే దాదాపుగా 69% తెలంగాణలో పారుతూ మిగిలిన 22% వరకు ఆంధ్రాలో పారే పరిస్థితులు ఉంటాయి. ఆ 69% పారుతూ ఉంటే కూడా గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరు ఒక్కసారి గమనించాలి. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే, తెలంగాణ ఆంధ్ర ప్రాంతం ఈ రెండు ప్రాంతాలకు సంబంధించి నీటి హక్కులు సాధించాలని ఆనాడు ఉద్యమ పార్టీగా కేసీఆర్ గారు గొడవ చేస్తే, కేసీఆర్ గారు మీరు నీళ్ళు ఇస్తారా లేదంటే మమ్మల్ని రోడ్డు మీదకి రమ్మంటారా అని ఆనాడు ప్రశ్నిస్తే, ఇదే కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఏం చెప్తుంది, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తెలంగాణ అనే రాష్ట్రానికి, తెలంగాణ అనే ప్రాంతానికి, ఆనాడు రాష్ట్రంగా లేం మనము, ఆ ప్రాంతానికి 299 టీఎంసీల అలొకేషన్ అని ప్రాజెక్ట్ వైజ్ గా స్ప్లిట్ ఇస్తారు వీళ్ళే. అంటే ఏ ప్రాజెక్టు నుండి ఇదే కృష్ణా బేసిన్ నుండి ఎంత నీళ్లు డ్రా చేసుకోవచ్చు అనేది 299 టీఎంసీలు వీళ్ళే ఇచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకునే నాటికి ఒక్క ప్రాజెక్టు కూడా రెడీగా చేయలేదండి. కేవలం కేసీఆర్ గారు ప్రశ్నించిన రీజన్ తోని ఈ అలొకేషన్ ఇచ్చిండ్రు తప్పితే ఒక్క ప్రాజెక్టు కూడా కంప్లీట్ చేయకుండా మన దగ్గర అసలు స్టోరేజ్ కెపాసిటీ లేదు ఈ 299 టీఎంసీలు వాడుకోవడానికి కూడా. సరే, దీన్ని పక్కన పెడితే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అనేక ఆలోచనలు చేస్తూ ముందు అలొకేషన్ ఉన్నటువంటి 299 టీఎంసీలన్నా మనం వాడుకోవాలి అని చెప్పి యుద్ధ ప్రాతిపదికన ఇందాక నేను చెప్పినట్టుగా ఆ చెరువులన్నీ రిస్టోర్ చేసి దాదాపుగా 70-80 టీఎంసీలు అక్కడ స్టోర్ చేసుకునే విధంగా ఆలోచనలు చేసిండ్రు. దాంతోపాటు ఏం చేసిండ్రు, ప్యారలల్ గా ఈ రోజు అందరు చెప్తా ఉంటారు ఉత్తర తెలంగాణలో కాళేశ్వరం ఏ రకంగా పూర్తయింది, పాలమూరు రంగారెడ్డి ఎందుకు పూర్తి కాలేదు అని అడుగుతా ఉంటారు. వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్నా ముందు డిజైన్ చేసింది, ముందు కొబ్బరికాయ కొట్టింది, ముందు శంకుస్థాపన చేసిందే ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కు కేసీఆర్ గారు. ఆ విషయం చాలా మంది తెలియక మాట్లాడుతూ ఉంటారు. అయినా కూడా ఎందుకు ఆగింది అంటే, ఈనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఆనాడు ఎమ్మెల్యేలుగా ఉండి, ఆనాడు కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉండి, నాయకులుగా ఉండి సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ, ట్రిబ్యునల్స్లో కానీ కేసులు వేస్తూ ఉంటారు. ఏమని వేస్తూ ఉంటారు, ఈ ప్రాజెక్టు కట్టడం వల్ల ఇక్కడ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంతా దెబ్బతింటూ ఉంటుంది, వన్యజీవులన్నీ ఇబ్బంది పడుతూ ఉంటాయి అని చెప్తా ఉంటారు. ఒకవైపు అక్కడ ఉన్నటువంటి యువకులంతా పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు వలసలు పోతా ఉంటే దాన్ని ఆలోచన చేయకుండా కేవలం అక్కడ వన్యప్రాణులు ఉన్నాయని ఇటువంటి ఆలోచనలు చెప్తా ఉంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మొత్తం ఎంక్వైరీ చేస్తే అక్కడ తొండలు కూడా తిరిగే పరిస్థితి లేదు. ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనాడు పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టును అడ్డుకునే ప్రయత్నాలు చేసిండ్రు. తర్వాత వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏం చెప్తా ఉంటారంటే, ఈ రోజు నీళ్ల శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తను అఫీషియల్ గా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇది. వీళ్ళు ఏమడుగుతారంటే, కృష్ణా బేసిన్ లో మాకు రావాల్సింది కేవలం 811 టీఎంసీల్లో రాష్ట్రానికి 71% డిమాండ్ చేస్తున్నామని చెప్తారు. ఎప్పుడు చెప్తారండి ఇది? 13 సెప్టెంబర్ 2025 నాడు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే స్వయంగా ఇదే మీటింగ్ కు అధ్యక్షత వహించినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తా ఉంటారు, మాకు కావాల్సింది కేవలం 904 టీఎంసీలు అని చెప్తా ఉంటారు. అంటే ఒకటే మీటింగ్ లో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రికి, నీళ్ల శాఖ మంత్రికి పొంతన లేకుండా ఇద్దరు చెరొక రకంగా ఆలోచనలు చేస్తూ ఉంటారు, చెరొక స్టేట్మెంట్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చేయడం వల్ల ఆలోచనలు ఏంది, ఈ రోజు మన నీళ్లను మనం స్టోర్ చేసుకోకుండా ఇబ్బంది పడుతూ మన పిల్లలు ఇదే రకంగా వలసలు కంటిన్యూ అవుతూ మన నీళ్లు మొత్తము వాళ్ళ గురువు గారికి దోచిపెట్టాలి, పక్క రాష్ట్రానికి మన నీళ్ళని పంపించాలంటే ఏం చేయాలి, మన దగ్గర స్టోరేజ్ ఉండకూడదు. కేవలం ఈ ఒక్క కారణంతోనే ఒకవైపు పోలవరం మన్కచర్ల అంటారు, ఇంకోవైపు నల్లమల సాగర్ అంటారు, ఇంకోవైపు వాళ్ళు ఏవేవో ప్రాజెక్టులు కడతా ఉన్నారని చెప్తారు. ఇన్ని చెప్తూ ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తే ఏం చేస్తూ ఉంటారు, ఒకరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ మీటింగ్ కి పిలుస్తుందండి వీళ్ళందరినీ. ఎవరిని? ఒకవైపు తెలంగాణ రాష్ట్రాన్ని, ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్ ను. వీళ్ళిద్దరూ పోయిన తర్వాత మీటింగ్ లో స్పష్టమైన ఎజెండా ఇస్తుంది. ఎవరు?
సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఏమని? ఇదే గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుకుంటా ఉంది అని. దాని మీద ఇదే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉంటారు బయటకు వచ్చి ప్రెస్ రిలీజ్ లో? లేదు అటువంటి చర్చనే జరగలేదు, ఎజెండాలో ఆ పాయింటే లేదు అని నిస్సిగ్గుగా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన విడుదల చేస్తా ఉంటారు. మీడియా ముందు తన నోటితోనే తను చెప్తా ఉంటారు. ఈ ప్రాజెక్టు వల్ల నిజంగా లబ్ధి పొందేది ఎవరుంటారండి? పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఉంటది. నిజంగా ఇబ్బంది పడే వాళ్ళు ఎవరుంటారండి? పూర్తి స్థాయిలో ఇదే ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పాలమూరు జిల్లా ఉంటది, పాలమూరు రైతాంగం ఉంటది. కేసీఆర్ గారేమో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక మంది ఎమ్మెల్యేలు ఆనాడు ఇదే పాలమూరు జిల్లా నుండి గెలిచినా కూడా అటువంటి ఆలోచనలు చేయకుండా నన్ను గెలిపించినా గెలిపించకపోయినా, నా పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినా గెలవకపోయినా రాష్ట్రం అంతా నాదే, రాష్ట్రం మొత్తాన్ని సస్యశమనం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని కాలుకు బలపం కట్టుకొని కేసీఆర్ గారు పనిచేసిండ్రు. ఆ రోజు 12-13 లక్షల ఎకరాలకు నీళ్లు తెచ్చే విధంగా పాలమూరు రంగారెడ్డి పనులు దాదాపుగా 90-95% పూర్తి చేసిండ్రు. ఎక్కడ పారుతా ఉంటదండి ఇదే కృష్ణా నది? సముద్ర మట్టం నుండి చూస్తే మనం దాదాపుగా 200 మీటర్ల ఎత్తులో పారుతా ఉంటది. కానీ కేసీఆర్ గారు ఎక్కడికి నీళ్లు తెచ్చే ఆలోచనలు చేసిండ్రు? మన షాద్ నగర్ పక్కన ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లికి. లక్ష్మీదేవిపల్లి ఎక్కడ ఉంటదండి? ఏ హైట్ లో ఉంటది? సముద్ర మట్టం నుండి 600 అడుగుల ఎత్తులో ఉంటది. అంటే కింద గంగలో ఉన్నటువంటి నీరుని గుట్ట మీదకి తెచ్చే ఆలోచనలు చేసిండ్రు. అటువంటి భగీరథ ప్రయత్నాలను కేసీఆర్ గారు చేస్తే ఈ రోజు మొత్తం ప్రాజెక్టును కేసీఆర్ గారు ఆనాడు కంప్లీట్ చేసి కేవలం అక్కడో ఇక్కడో చిన్న చిన్న కాలువలు పెండింగ్ ఉంటే దాన్ని కూడా ఈ 2.5 సంవత్సరాల కాల పరిమితిలో పూర్తి చేయలేనటువంటి ఒక అసమర్థ నాయకుడు, ఒక అసమర్థ ప్రభుత్వం ఈ రేవంత్ రెడ్డి గారు నడుపుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ మొత్తం చేస్తూ తను ఏం చేస్తా ఉన్నారు? వాళ్ళ ఇదే ఉమ్మడి నల్గొండకు సంబంధించి కానీ ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన రైతులందరినీ అరిగోస పెడుతూ వాళ్ళ మాజీ గురువు గారికి గురుదక్షిణ చెల్లించే పనిలో భాగంగా స్వరాష్ట్రాన్ని రాసి రంపాన పెడుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడితో ఆగలేదండి. కేసీఆర్ గారు ఇదే ప్రాజెక్ట్ లో భాగంగా 90 టీఎంసీల నీళ్లు కావాలని ఇన్లెట్ పాయింట్ నుండి 90 టీఎంసీలు ఏకకాలంలో తీసుకోవాలని చెప్పి పాలమూరు రంగారెడ్డికి సంబంధించి కేసీఆర్ గారు అనేక సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిండ్రు. ఆ 90 టీఎంసీలు తీసుకోవడానికి వీలుగా ఆ కాలువలు కానీ రిజర్వాయర్లు కానీ ఇవన్నీ సిద్ధం చేసి పెట్టిండ్రు. ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చెప్తారండి? ఇదే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి మేము పాలమూరు రంగారెడ్డి అనేది 200 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి శ్రీశైలం నుండి తీసుకోము, కేసీఆర్ గారు అట్లెట్లా తీసుకుంటారు, కేవలం 5-6 టీఎంసీలు ఉన్నటువంటి జూరాల నుంచి తీసుకుంటాము అంటారు. 12-13 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలన్న కేసీఆర్ ఆలోచనలను పక్కన పెట్టి ఈరోజు కేవలం 6 టీఎంసీలలో నీళ్లు తీసుకుంటే ఎంతవరకు సస్యశమనం అవుతుందండి? 60-70 వేలు అవుతుంది. కేసీఆర్ గారి ఆలోచనలు 14 లక్షల ఎకరాలు అయితే ఇదే రేవంత్ రెడ్డి గారి ఆలోచన 50-60 వేల ఎకరాలు. ఎందుకు చేస్తా ఉన్నారు ఇదంతా? మళ్ళీ వాళ్ళ మాజీ బాస్ కి గురుదక్షిణ చెల్లించాలి, ఆంధ్రప్రదేశ్ కు నీళ్లను దారదత్తం చేయాలి, పాలమూరు రైతులంతా అరిగోసపడతా ఉండాలి, పాలమూరు యువకులంతా వలసలు పోతా ఉండాలి, పాలమూరు అంతా ఎడారి కావాలి. ఇది మాత్రమే ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ఎజెండాగా తెలుస్తా ఉంది. కేసీఆర్ గారి అన్ని ఆలోచనలు చేసి 90 టీఎంసీలో లిఫ్టింగ్ కి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుండి అప్రూవల్స్ అని తీసుకొస్తే ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఏం రాస్తారండి? ఇదే కేంద్ర ప్రభుత్వంకు లేదు మాకు 90 టీఎంసీలు అవసరం లేదు, 45 టీఎంసీలు సరిపోతాయి, మాకు 45 టీఎంసీలే తీసుకుంటాము అని చెప్తా ఉంటారు. కృష్ణా నదిలో 1020 టీఎంసీలు అలాగే నీటిపారుదల ఉంది అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు హక్కుగా వస్తుంది అని ఇదే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక సంస్థలు లెక్కగట్టి మరి ఒకవైపు బచావతు ట్రిబ్యునల్ చెప్తా ఉంటే వీళ్ళేం చెప్తా ఉంటారు? 69% మన దగ్గర వాడుతా ఉంటే దాదాపుగా 800 టీఎంసీలు కదా మనకు రావాల్సింది, 750 టీఎంసీలు కదా మనకు రావాల్సింది. వీళ్ళేం చెప్తారు? మాకు 200 టీఎంసీలే సరిపోతాయని చెప్తా ఉంటారు. రేవంత్ రెడ్డి గారు మీరు నడుపుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా కూడా మిమ్మల్ని నడిపిస్తున్నది నారా చంద్రబాబు నాయుడు అనేది చాలా స్పష్టంగా యావత్ తెలంగాణ సమాజం ఈ రోజు గమనిస్తా ఉంది. ఇప్పటికైనా మీరు ఇటువంటి పిచ్చి ఆలోచనలు మానుకోకపోతే బీఆర్ఎస్ పార్టీతో పాటు ఆనాడు ఏ రకంగా అయితే కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ పాలమూరు జిల్లాను, యావత్ నల్లగొండ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఆలోచనలు చేసి కంకణం కట్టుకొని పనిచేసిండ్రో ఈ రోజు అదే ప్రతిపక్ష పార్టీగా, అదే బాధ్యతాయుతమైన నాయకుడిగా ఇదే కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళొక్కసారి కథన రంగంలోకి రావాల్సిన అవసరం ఏర్పడేలాగా మీరే క్రియేట్ చేస్తా ఉన్నారు. దానివల్ల రాజకీయంగా మీరు పూర్తిగా నష్టపోవడంతో పాటు ఒకవైపు రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు మరోవైపు జాతీయ స్థాయిలో తెలంగాణ నీళ్లు మొత్తాన్ని వాళ్ళ జాతీయ ప్రభుత్వంలో కోయలేషన్ గా ఉన్నారు. కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి దారదత్తం చేయాలని భారతీయ జనతా పార్టీ ఏదైతే ఆలోచనలు చేస్తుందో ఈ 2 పార్టీల నాయకులను, ఈ 2 పార్టీలను నడుపుతున్నటువంటి అటు కేంద్ర స్థాయి నాయకులను వీళ్ళందరినీ కూడా పాలమూరు రైతులంతా కూడా తరిమి కొట్టే పరిస్థితులు మీరే క్రియేట్ చేస్తా ఉన్నారు.
ఇప్పటికైనా ఇటువంటి ఆలోచనలు మానుకొని ఆ బ్యాలెన్స్ ఏదైతే 4-5% పనులు పూర్తి కావాల్సినవి ఉన్నాయో దాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయండి. మీకు మరొక విషయం గుర్తు చేస్తా అండి, గత 4-5 రోజుల నుండి పాలమూరు రంగారెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ కథన రంగంలోకి దిగుతుంది అన్న హింట్ వస్తూ ఉంటేనే, లీకులు వస్తూ ఉంటేనే ముఖ్యమంత్రి గారు ఇమ్మీడియట్ గా పాలమూరు మీద రివ్యూలు పెడతా ఉంటారండి. రివ్యూలు పెట్టి యుద్ధ ప్రాతిపదికన మేము పనులు పూర్తి చేస్తామని చెప్తా ఉంటారు. చెప్పి మళ్ళీ ఏం చేస్తారు, 4 రోజులు కాకముందే మళ్ళీ ఈ రకంగా దారదత్తం చేయడానికి వీళ్ళు ఆలోచనలు చేస్తా ఉన్నారు. ఖచ్చితంగా శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, గతంలో మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, అదే జిల్లా నుండి మంత్రిగా ఉన్నటువంటి నిరంజన్ రెడ్డి గారు కానీ వీళ్ళు చెప్తా ఉన్నారు చాలా స్పష్టంగా, మీరు పాలమూరు రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకునే పరిస్థితి అసలే లేదు. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, కేసీఆర్ గారి నాయకత్వంలో పూర్తి స్థాయిలో పాలమూరుకు సంబంధించి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి స్థాయిలో నిర్మాణం చేసి నీళ్ళు ఇచ్చే వరకు ఊరుకునే పరిస్థితే ఉండదు. ముఖ్యమంత్రి గారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయాలి అని చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్. గౌతమ్ గారు, మనకు ఇక్కడ కీలకమైన అంశం నిఖిల్ గారు చెప్పిన దాంట్లో వాస్తవానికి ఓవైపు తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వం అంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా తెలంగాణ నీళ్లను ఏపీకి దోచిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటే, మరోవైపు దీనికి కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కూడా వత్తాసు పలుకుతుందనే అంశాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? వాస్తవానికి తెలంగాణకు ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వాల్సిన కేంద్ర ప్రభుత్వం 12.5 అన్యాయం చేయడమే కాకుండా పూర్తిగా నీటిని ధారాదత్తం చేసే ఈ కుట్రలో కేంద్రం కూడా పాలు పంచుకుంటుందనే ఆరోపణను ఎట్లా చూడాల్సిన అవసరం? అదే రాజు గారు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నష్టం చేయాలి, నాశనం చేయాలని చెప్పేసి కంకణం కట్టుకున్న దాంట్లో బీజేపీ కూడా ఒక పార్టీగా ఉంది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా బీజేపీ, ఈ 2 పార్టీలు చేస్తున్న కుట్రల్ని పటాపంచలు చేయాల్సిన బాధ్యతలో ఉన్న కేంద్ర ప్రభుత్వం దానికి వత్తాసు పలుకుతూ వాళ్ళకిచ్చిన ఎజెండాకు పరిమితమై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా న్యాయం చేయాలి, న్యాయం చేసి వాళ్లకు కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటకెట్లా పడేయాలని చెప్పేసి ఆలోచన చేయాల్సిన బీజేపీ పార్టీ ఎప్పుడు చూసినా తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు నష్టం చేద్దామా అనే ఆలోచనే. లేకపోతే ఈ తెలంగాణ ఒక ధనిక రాష్ట్రం కాబట్టి ఈ ధనిక రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేయాలి, ధ్వంసం చేయాలి, అదేవిధంగా కేంద్రం చెప్పు చేతుల్లో ఉండేటట్లుగా ప్రణాళిక రూపొందించాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు అనుకుంటున్నారో దాంట్లో వాళ్ళు సక్సెస్ అవుతూ వస్తున్నారు. అందుకనే మనకు నీళ్లు రావు, నిధులు రావు, మన వైపు నుంచి కడుతున్న ట్యాక్సులు ఎక్కువ, కానీ తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్న నిధులు తక్కువ. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రానికి కడుతున్న ఏ ఒక్క ప్రాజెక్టుకు కూడా ఒక జాతీయ హోదా ఇవ్వని ఒక దురదృష్టమైన పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రానికి పట్టుకున్నది. అది బీజేపీ చేస్తున్న కుట్రల కారణంగా. ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన విభజన హామీలు ఎందుకు మీరు నెరవేర్చట్లేదు? అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నీళ్ళని కూడా ఆంధ్ర కొట్టుకుపోతుంటే ఇది న్యాయం కాదు, ఇది కరెక్ట్ కాదు, తెలంగాణకు సంబంధించిన నీళ్ల వాటా ఏదైతే ఉందో ఆ నీళ్ల వాటాను పూర్తిగా కూడా ఆ రాష్ట్రానికి కేటాయించాలని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు? అదేవిధంగా మనకు ఉక్కు కర్మాగారాన్ని ఇస్తానని చెప్పేసి మాట్లాడిన మనం ఆ రోజు విభజన చట్టంలో అనుకున్న దాంట్లో ఇప్పటికీ దానికి సంబంధించిన అడుగులు పడలేదు. మనకు రైల్వే ఫ్యాక్టరీ ఎక్కడుంది, అదేవిధంగా ఉక్కుకు సంబంధించిన ఫ్యాక్టరీ ఎక్కడుంది, ఇవన్నీ దాంట్లో చట్టంలో ఉన్నాయి కదా. మాకు కావాల్సిన నిధులు ఇస్తానని అన్నది కదా, మాకు ఇస్తానన్న పరిశ్రమలు ఏమైపోయినాయి? వీటన్నిటికీ కూడా ఎక్కడ మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్వాన్స్డ్గా ముందుకెళ్లాలని చెప్పేసి మా బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఆలోచించిందో అది ఎప్పుడు కూడా విధ్వంసంగానే ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కేసీఆర్ గారు విలన్గా చూపెట్టాలి. ఆ విలన్గా చూపెట్టడం కోసం వాళ్ళు ఆగమేఘాల మీద రెడీ అయిపోతారు. కాళేశ్వరంలో అంత పెద్ద కట్టడంలో ఒక చిన్న లోపం జరిగితే కంప్లైంట్ ఇచ్చిన 24 గంటల్లో వచ్చి కమిషన్ వేసి దాంట్లో అంత పెద్ద అవినీతి జరిగింది, ఇంత పెద్ద అవినీతి జరిగింది అని చెప్పేసి మాట్లాడి తెలంగాణ రాష్ట్ర ఉన్నతిని దిగజార్చే వైపుగా బీజేపీ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. అది ఏ విషయమైనా తీసుకోండి, అది నీళ్ల విషయం కావచ్చు, నిధుల విషయం కావచ్చు, ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు ఏం పని చేస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా తెలంగాణ రాష్ట్ర నీళ్ళని దోచుకుపోతుంటే ఇదే బీజేపీకి సంబంధించిన ఎంపీలు కావచ్చు లేదా కేంద్ర మంత్రులు కావచ్చు పార్లమెంట్లో ఒక్క మాట అయినా మాట్లాడిండ్రా? ఒక్క మాట అయినా నిలదీసిండ్రా? ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే తప్పని చెప్పేసి మాట్లాడుతున్న పనికిరాని చెత్త ఎంపీలు ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నది తప్పని చెప్పేసి ఎందుకు ఈ బీజేపీ నాయకులు నిలదీయలేదు? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎందుకు నిలదీయలేదు? వాళ్ళు 8 మంది వీళ్ళు 8 మంది కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకోవడానికి ప్లాన్ చేసుకోవడం తప్ప
తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేద్దాం, తెలంగాణ రాష్ట్రానికి అత్యంత అధికంగా నిధులు ఏ విధంగా తీసుకొద్దాం, తెలంగాణ రాష్ట్రాన్ని అభ్యున్నతిలో ఏ విధంగా ముందుంచుదాం, తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్నటిదాకా కష్టాల కడలలో ఏ విధంగా కొట్టుమిట్టాడినో ఆ కొట్టుమిట్టాడిన పరిస్థితి నుంచి ఇంకా అడ్వాన్స్గా అభివృద్ధి చెందే విధంగా ఏ విధంగా ప్లాన్ చేద్దామని చెప్పేసి ఈ చవట సన్నాసులు ఎప్పుడైనా కానీ, ఈ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎప్పుడైనా ఈ 2.5 ఏళ్లలో జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో క్వశ్చన్ చేసిండ్రా, అడిగిన సందర్భం ఉందా? ఏ విషయమైనా తీసుకోండి, మనకు విభజన హామీ చట్టాలలో నువ్వు ఎందుకు మాకు ఇవ్వట్లేదు, మాకు జాతీయ హోదా ఏ ప్రాజెక్ట్ కూడా ఎందుకు ఇవ్వట్లేదు, మీరు ఆ నిధులు ఎందుకు కేటాయించట్లేదు అని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు వీళ్ళంతా కలిసి వెలిసిన్నారు? మేమేమంటున్నాంటే మొదటి నుంచి చెప్తున్నాం, కాంగ్రెస్ బీజేపీ కలిసే ఉన్నాయి. ఈ కలిసి వాళ్ళిద్దరూ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయడానికి, తెలంగాణ ప్రజలకు నష్టదాయకంగా ఉంచడానికి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నారు రాజు గారు. ఇది మనం ఇప్పటికే మేల్కోవాల్సిందే. ఆ రోజు ప్రజలు కొంచెం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని రకాల పనులన్నింటినీ కూడా అయిపోయినాయి, కేసీఆర్ గారు చేసినారు, ఇంకా కొంచెం ఎక్కువ అందుతాయి అని చెప్పేసి ఏదో ప్రజలైతే అనుకున్నారో దానికి పూర్తిగా తూట్లు పొడిచి తెలంగాణ ప్రజలని నట్టేట ముంచే పనిని రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్, అదేవిధంగా బీజేపీ, ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులు అందరూ కలిసి కట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేసే ఒక ప్రధానమైన ప్రణాళిక చేస్తా ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఈ తెలంగాణ రాష్ట్రం ఇంత అభివృద్ధి చెందింది కాబట్టి ఈ అభివృద్ధి చెందిన ప్రాంతంలో మనం పాగా వేయడం కోసం యూటీ చేయాలని చెప్పేసి ఒక ప్రధానమైన ఒక కుట్ర చేయడానికి వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇక్కడ పాగా వేయాలి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అత్యధిక ఆదాయాన్ని డైరెక్ట్ గా దోచుకుపోవడానికి, లేదా అంబానీకో అదానికో కట్టబెట్టడానికి, మోడీ అనుయాయులకు సంబంధించిన లేదా బీజేపీ వాళ్ళకు సంబంధించిన అన్ని రకాల నష్టాలు చేయడానికి వాళ్ళు ప్రధానంగా ప్లాన్ చేస్తా ఉన్నారు. నేను ఒకటి చెప్తున్నాను, మనము ఈ 10 ఏళ్ల కాలంలో మా పార్టీ దాదాపు 46 ఫ్లైఓవర్లను కడితే 36 కంప్లీట్ చేసినాం 10 ఏళ్లలో. కానీ ఒకే ఒక్క ఉప్పల్ నారపల్లి టు ఉప్పల్కి వస్తున్న మన ఫ్లైఓవర్ 10 ఏళ్ళైనా ఇప్పటికీ పూర్తి కాలేదు. మనం కట్టిన 36 ఫ్లైఓవర్లు మిగతా కంప్లీట్ అయిపోయి ఇప్పుడు జేబులో కత్తెర పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కటింగ్ చేయడం మొదలుపెట్టిండు. కానీ ఒకే ఒక్క ప్రాజెక్టు, అంటే ఇది తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఫ్లైఓవర్ విషయంలోనే ఇంత దారుణమైన పరిస్థితి జరుగుతుంటే మేము తెలంగాణ రాష్ట్రానికి అంత కేటాయించినాం, ఇంత కేటాయించినాం, ఎప్పుడు కేటాయించినాం? వీళ్ళ అబద్ధాలు. 13 లక్షల కోట్ల రూపాయలు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేటాయించినామని చెప్పేసి బీజేపీ మాట్లాడతారు. పెడితే మీరు కేటాయిస్తే తెలంగాణ రాష్ట్రం 13 లక్షల కోట్ల రూపాయలతో ఎక్కడ ఉండాలి, ఏ స్థాయికి చేరాలి, ఎంత అభివృద్ధి చెందాలి? మరి అదేం కనపడట్లేదే. మీరు అన్ని రాష్ట్రాలకు ఇచ్చిన నిధులు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చి ఎప్పుడు కూడా ఈ తెలంగాణ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా విధిల్చని మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు బాగు చేస్తారని చెప్పేసి అనంటే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు కావచ్చు, బీజేపీ మాట్లాడే మాటలు కావచ్చు, ప్రజల దగ్గరికి పోతే చీ తూ అని ఉమ్మేసే పరిస్థితి ఉంది తప్ప వాళ్ళు మాట్లాడుతున్న మాట్లాడకు స్వాగతం పలికే పరిస్థితి లేదు. రేపు రాబోయే రోజులలో కూడా బీఆర్ఎస్ వీటన్నిటిని కూడా ప్రజలకు తీసుకెళ్తాం. ఇప్పటికే చైతన్యవంతంగా ఉన్న ప్రజలు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారు. రేపు రాబోయే రోజులలో కూడా ఈ కుట్రల్ని, ఈ కుతంత్రాల్ని బీజేపీ చేస్తున్న దానికి, కాంగ్రెస్ చేస్తున్న దానికి, వీటన్నిటికీ కూడా ప్రజల ముందు బట్టబయలు చేస్తాం, వాళ్ళ బట్టలు ఇప్పేసి నడి రోడ్డు మీద నిలబెడతామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఎస్, మనం చూస్తా ఉన్నాం పూర్తిగా 3 పార్టీలు 3 ప్రభుత్వాలు కలిసి తెలంగాణ రైతుపై చేస్తున్న ముప్పేట దాడిని తిప్పి కొట్టే వరకు కూడా తప్పకుండా మరో మహోద్యమం తప్పదని హెచ్చరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిఖిల్ గారు, మనం చూస్తూ ఉన్నాం 45 రోజులుగా 45 డిగ్రీల మండు టెండల్లో రైతులు అల్లాడుతూ ఉన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద అవస్థలు పడుతూ ఉన్నారు. ప్రాణాలు పోతున్నా కూడా పంటలు కొనరా అని నిన్న ఏకంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి నేరుగా లేఖ రాశారు. పెద్ద ఎత్తున రైతుల పక్షాన అనేక కీలకమైన డిమాండ్లు చేసిన సందర్భం. రైతులు తమ కంటి పాపలా పెంచుకున్న పంటలను తగలబెట్టుకునే దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందంటే కొనుగోలు కేంద్రాల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని మండిపడ్డ అంశం. ఎట్లా చూడాలి పంటల కొనుగోలు విషయంలో రైతులు పడుతున్న అవస్థలు? కేటీఆర్ గారు రాసిన ఈ కీలకమైన లేఖను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? గతంలో రైతులను కాపాడుకునే విధంగా కేసీఆర్ గారి నాయకత్వం పనిచేస్తే రైతులను రాశి రంపాన పెట్టే విధంగా ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తున్నట్టు చాలా స్పష్టంగా గత 2.5 సంవత్సరాల నుండి అనేక సార్లు మనం చూసినాము. పంటలకు సంబంధించి రైతులకు పెట్టుబడి సాయం అందించే దగ్గర రైతు భరోసా అని వీళ్ళు ఏదైతే పేరు పెట్టినరో అక్కడి నుండి మొదలు పెడితే రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయం ఇచ్చే దగ్గర మొదలు పెడితే రైతులకు సంబంధించి యూరియా ఇవ్వడంలో ఫెయిల్ అవుతూ, రైతులకు సంబంధించి నీళ్లు ఇవ్వడంలో మరింతగా ఫెయిల్ అవుతూ, ఆ రకంగా అనేక విధాలుగా రైతులను ఇబ్బంది పెడుతూ వచ్చిండ్రు. సరే, ఆ రకంగానో ఈ రకంగానో రైతులు ఆరుగాలం కష్టపడి కరెంటు ఇబ్బందులకు ఓర్చుకొని రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇంటెన్షనల్ ఇబ్బందులను ఓర్చుకొని ఫైనల్గా పంటలు పండిస్తే ఆ పంటలను ఈరోజు
పంటలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన తర్వాత కూడా కొనుగోలు మొదలవలసింది ఎప్పుడండి? ఏప్రిల్ మొదటి వారంలో మొదలు కావాలి, మార్చ్ ఎండింగ్లోనే మొదలు కావాలి. ఇప్పటికీ ఎన్ని రోజులు గడుస్తూ ఉందండి? మే చివరి వారంలో ఉన్నాం మనము. అంటే దాదాపుగా 7 వారాలు గడిచిపోయింది. 50 రోజులు గడుస్తున్నా కూడా ఈనాటికి కూడా పంటలు కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు రైతులంతా కూడా ఎక్కడికక్కడ రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు, ఆర్తనాదాలు పెడతా ఉన్నారు. కొంతమంది రైతులు మా పంట కొనుగోలు చేయట్లేదు అన్న ఆవేశంలో ఎదురు చూసి ఓపిక నశించి ఆ పంటను వాళ్ళకు వాళ్ళే తగలబెట్టుకుంటా ఉన్నారు. ఒక రైతు అనేవాడు పంటను తన సొంత పిల్లలను కన్న పిల్లలను ఏ రకంగా ఎంత ప్రేమతో చూసుకుంటా ఉంటారో అదే విధంగా వాళ్ళు పండించిన పంటను కూడా అంతే గొప్పగా చూసుకునే ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఆ రకంగా 6 నెలల పాటు కష్టపడి పండించిన పంటను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడం వల్ల, ఒకవైపు వర్షాలు పడి ఇబ్బందులు పడడం వల్ల, అదే పంట తడిసిపోవడం వల్ల, ఒకవైపు 45 డిగ్రీల ఎండలో కూడా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కనీసం చీమ చిటుక్కుమన్నట్టు కూడా లేదు. పొద్దున్న లేస్తే ఏ పోక్సో కేసులో ఉన్నటువంటి ఎవరిని కాపాడుతూ ఉండాలి, రాజకీయ పరంగా బీజేపీ పార్టీని, భారతీయ జనతా పార్టీని ఏ రకంగా వెనకేసుకు రావాలి, పక్క రాష్ట్రానికి తెలంగాణ నీళ్ళని ఏ రకంగా దారదత్తం చేయాలి, పక్క రాష్ట్రాల్లో రాజకీయాలను ఏ రకంగా నడిపించాలి. మనము పక్క రాష్ట్రాల్లో ఎక్కడైనా ఎలక్షన్లు ఉంటే పోయి ప్రచారాలు చేసే సమయం ఇదే రాష్ట్ర ప్రభుత్వానికి, ఇదే ముఖ్యమంత్రి గారికి ఉంటుంది. కానీ సొంత రాష్ట్రంలో ఓట్లేసి నమ్మి గెలిపించినటువంటి రైతులను రాసి రంపాన పెడుతూ వాళ్ళ ఆత్మహత్యలకు ఈరోజు కారణమవుతున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము. నిన్నటికి దాదాపుగా ఈ 2.5 సంవత్సరాల కాలపరిమితికి మనం చూస్తే 900 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత. ఇప్పటికీ కూడా ఈ 45-50 రోజుల్లో పంటలు కొనుగోలు చేయాల్సిన అవసరం ఉంటే కూడా ఏ మాత్రం చీమ చిటుకుమన్నట్టు కూడా లేకుండా, దాని మీద ఒక సూపర్విజన్ లేకుండా, శాఖల మధ్యలో సమన్వయం లేకుండా, మార్కెటింగ్కి కానీ మార్కెట్తో కానీ సివిల్ సప్లైస్తో కానీ కోఆర్డినేషన్ లేకుండా పూర్తి స్థాయిలో చేతులు ఎత్తేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. అనేక సెంటర్లలో 10-15% పంటను కూడా ఈ రోజు వరకు కొనుగోలు చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు ఎంత అండి? 22వ తేదీ, 25వ తేదీ నుండి రోహిణి కార్తీ ప్రారంభం అవుతా ఉంది. అంటే కేవలం 3 రోజుల్లో కొత్త కార్తీ ప్రారంభం అవుతా ఉంది. అప్పటి నుండి ఏమవుతా ఉంటుందండి? వర్షాలు మొదలవుతా ఉంటాయి. 3 రోజుల తర్వాత రేపు పొద్దున వర్షాలు మొదలయ్యి వర్షాకాలం మొదలవుతా ఉంటే ఆ మొత్తం బాధ్యత ఎవరు తీసుకుంటారండి? ఈరోజు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి కొనుగోళ్లలో వీళ్ళు 10-15% కూడా ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. ఇంకా 70-75% ఈ రోజు కొనుగోలు కేంద్రాల్లోనే పంటలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం ఆవేదనను చూడలేక ఒకవైపు రైతులంతా కూడా ఒకవైపు ఆవేదనతో పంటలు తగలబెట్టుకుంటూ, మరోవైపు రైతులంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, పురుగు మందులు తీసుకుంటా ఉన్నారు. ఈరోజు ఈ పూర్తి పరిస్థితికి కారణం ఎవరండి? ఈరోజు రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మాత్రమే కదా. ఖచ్చితంగా తను నిన్నటికి నిన్న చూస్తూ ఉంటే కూడా మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతూ ఉంటారు? లేదు పూర్తి స్థాయిలో కొనుగోలు అయిపోయినాయి, అక్కడో ఇక్కడో 10-15% మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విపరీతమైన స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్తా ఉన్నారు. కానీ గ్రౌండ్కి పోతే రియాలిటీ ఏముందండి? కొనుగోళ్లకు సంబంధించి ఒకవైపు లారీలు దొరుకుతున్నటువంటి పరిస్థితి లేదు, అక్కడ ఉన్న అధికారులు ఏమో ట్రాక్టర్ల ద్వారా మీరు తరలిస్తూ ఉంటే ఒప్పుకోము అని చెప్తా ఉంటారు. ఇంకోవైపు ఏమో మిల్లర్లు అక్కడో ఇక్కడో పోయిన 4-5 లారీలను కూడా దించుకునే పరిస్థితి ఉండదు, అన్లోడింగ్ చేసే పరిస్థితి ఉండదు. నిస్సిగ్గుగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉంటారంటే బెంగాల్లో ఎలక్షన్లు జరిగినాయి కాబట్టి మన దగ్గర కొనుగోళ్లు తగ్గినాయి అని చెప్తా ఉంటారు. బెంగాల్ ఎక్కడ ఉంది? తెలంగాణ ఎక్కడ ఉంది? బెంగాల్కి తెలంగాణకి ఏం సంబంధము? అంతకుముందు బెంగాల్లో ఎలక్షన్లు జరిగినప్పుడు తెలంగాణలో గతంలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం పంట కొనుగోలు చేయలేదా? చివరి గింజ వరకు కొనుగోలు చేయలేదా? రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా చూడలేదా? అంటే ముఖ్యమంత్రి గారు నిస్సిగ్గుగా ఈరోజు పాత్రికేయుల సమావేశం నిర్వహించి రాష్ట్ర ప్రజానీకం అంతా చూస్తుండగా 80% కొనుగోలు అయిపోయినాయి, కేవలం 20% మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న కేటీఆర్ గారు ప్రశ్నించినట్టుగా, కేటీఆర్ గారు నిన్న ఒక్కరోజే కాదండి, గత 45 రోజుల్లో దాదాపుగా 10-12 సార్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కొనుగోలు మొదలు పెట్టలేదు, రైతులంతా ఇబ్బందులు పడతా ఉన్నారు అని చెప్పి, ముఖ్యంగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మా సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా అనేక కల్లాల దగ్గరికి, అనేక కొనుగోలు సెంటర్ల దగ్గరికి కేటీఆర్ గారు స్వయంగా ఫీల్డ్ విజిట్ చేసి మరి అక్కడ ఉన్నటువంటి రైతులకు భరోసా ఇచ్చిండ్రు. ప్రభుత్వం చివరి గింజ వరకు కొనుగోలు చేసే వరకు, పూర్తి స్థాయిలో కొనుగోలు అయిపోయే వరకు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేంత వరకు ప్రధాన ప్రతిపక్షంగా మేము బాధ్యత తీసుకుంటాము. మీరెవ్వరు కూడా ఆవేశానికి కానీ ఆవేదనకు కానీ లోనయ్యి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు, అంతవరకు ఆలోచనలు చేయకండి, పూర్తి స్థాయిలో నేను అండగా ఉంటా అని ఒక భరోసా ఇచ్చినటువంటి నాయకుడు కేటీఆర్ గారు. ఈరోజు భరోసా నిజంగా ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీకి చెక్కర్లు కొడతా ఉన్నారు.
ఎవరైతే ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ప్రజా సమస్యలపై పనిచేస్తా ఉన్నారో తాను ఆ వ్యక్తే కేటీఆర్ గారే ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతాంగం దగ్గరికి పోయి వాళ్ళందరికీ భరోసా ఇచ్చి వాళ్ళందరికీ అండగా ఉండే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడే తెలుస్తా ఉంది నిజంగా రైతులను కడుపులో పెట్టుకొని గతంలో కేసీఆర్ గారు ఏ రకంగా కాపాడుకున్నారు, ఈ రోజు రైతులను రాసి రంపాన పెడుతూ రైతులను ఆత్మహత్యల దిశగా పురిగొల్పుతూ రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇప్పటికైనా కూడా నిన్న కేటీఆర్ గారు చెప్పినట్టుగా పూర్తి స్థాయిలో యుద్ధ ప్రాతిపదికన ఈ 4-5 రోజుల్లోనే పూర్తి స్థాయి ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ తీసుకొని రైతుల ఆత్మహత్యల విధంగా కాకుండా రైతులు మరింత సంతోషంగా ఉండే విధంగా రైతుల పూర్తి స్థాయి పంటను కూడా మద్దతు ధర ఇచ్చి మరీ ముఖ్యంగా ఈ తాలు పేరుతో దాదాపుగా ప్రతి క్వింటాల్కు 7 నుండి 8 క్వింటాలు 9 క్వింటాలు గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 2-3 కిలోలు తాలు తీస్తా ఉంటేనేమో ఇదే రేవంత్ రెడ్డి గారు నడి రోడ్డు మీదకి వచ్చి కల్లాల దగ్గరికి పోయి రాజకీయాలు చేసి రైతులను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నాలు చేసిండు. ఈ రోజు వీళ్ళే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తా ఉన్నారు, ప్రతి 40 కిలోల బస్తాకి దాదాపుగా 3 కిలోల ధాన్యాన్ని తాలు పేరుతో తొలగిస్తా ఉన్నారు. అంటే క్వింటాల్ కి 8 కిలోల వరకు తీస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము. ఇటువంటి ఆలోచనలన్నీ మానుకొని పూర్తి స్థాయిలో తడిసినా కూడా పాడైన ధాన్యాన్ని కూడా పూర్తి స్థాయిలో కొనుగోలు చేసి రైతులకు అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాలా కీలకమైన అంశం. రైతాంగం దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా రైతులు కొనుగోలు జరగక తీవ్ర స్థాయిలో అవస్థలు పడుతున్న నేపథ్యంలోనే ఈ అంశాన్ని మరోసారి రాష్ట్ర ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి పైన ఒత్తిడి పెంచేందుకు నిన్న కీలకమైన లేఖ రాశారు కేటీఆర్ గారు. అంశాన్ని ప్రస్తావిస్తున్న పరిస్థితి గౌతమ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. దాంతోపాటు నిఖిల్ గారు కూడా చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్న సందర్భం, రైతులు అరిగోస పడతా ఉంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందని చెప్పేసి సూటిగా హెచ్చరిస్తున్న అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇంతకుముందు నిఖిల్ గారు చెప్పినట్టు గౌతమ్ గారు మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ని లక్షల మంది రైతులు రోడ్డెక్కిన పరిస్థితి గతంలో ఎప్పుడు కూడా లేదు. తొలి గింజ కాదు చివరి గింజ వరకు కూడా కేసీఆర్ గారి హయాంలో కరోనా కష్టకాలంలో కూడా కొన్న సందర్భం, కల్లాల వద్ద కూడా వెళ్ళి అక్కడ కొన్న పరిస్థితిని మనం చూసాం. వారం రోజుల వ్యవధిలోనే వారి జేబుల్లో డబ్బులు వేసిన సందర్భం. కానీ 45 రోజులు దాటింది, 45 డిగ్రీల మండు టెండలు, మరోవైపు అకాల వర్షాలు, చెడగొట్టు వానలతో రైతులంతా వస్తువులు పడతా ఉన్నారు. అనేక చోట్ల కుప్పకూలుతున్నారనే వార్తలు కూడా వస్తున్న సందర్భం. ఎట్లా చూడాలి నిన్న కేటీఆర్ గారు రాసిన కీలకమైన లేఖ, ఎన్ని రోజులు గడుస్తున్నా కూడా మీరు మొద్దు నిద్ర వీడరా అని చెప్పేసి ఏకంగా సూటిగా ప్రశ్నిస్తూ రాసిన లేఖను ఎట్లా చూడాలి? అదే మా రాజు గారు చాలా చాలా ఘోరమైన అంశం ఏంటంటే, నిన్న ప్రెస్ మీట్ పెట్టిన రేవంత్ రెడ్డి గారు మొత్తం ప్రెస్ మీట్లో రైతులకు ఎట్లా అన్యాయం జరుగుతుంది, ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, రోడ్డు మీద పడ్డ రైతు ఎట్లా కన్నీళ్లు పెడుతున్నారు అనే విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేసి, మా ప్రభుత్వం చాలా గొప్పగా చేస్తుంది, దాదాపు 80% వడ్లని మేము కొనేసినాము, అదేవిధంగా 20% మాత్రం ఉన్నాయని చెప్పేసి నిస్సిగ్గుగా మాట్లాడుతున్న పరిస్థితి. అయ్యా మొర్రో మీ కాళ్ళు పట్టుకుంటాము, మీకు దండం పెడతాము, మీరు మా వడ్లని కొనండి అని చెప్పేసి రైతులు అధికారులకు కాళ్ళు మొక్కుతున్న పరిస్థితి. మా వడ్లని కొనండి, మా బతుకులు మార్చండి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి అక్కడ ఉంటే, ఈరోజు ఏం లేదు అంతా బాగానే ఉందని చెప్పేసి మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారిని ఏమనాలా? కళ్ళు కనపడట్లేదని చెప్పేసి అనుకోవాలన్నా, చెవులు వినపడట్లేదని చెప్పేసి అనాలన్నా, వాళ్ళ బాధ ఆ చెవులకు వినపడట్లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఈ ముఖ్యమంత్రి గారిని. ఆనాడు కరోనా కష్టకాలంలో ప్రతి గింజ కొని ప్రతి రైతుకు అండగా నిలబడిన కేసీఆర్ ప్రభుత్వం మీద అవాకులు చెవాకులు. నిన్న ప్రెస్ మీట్ మొత్తం కూడా రైతులకు మొత్తం గత ప్రభుత్వమే నష్టం చేసిందని చెప్పేసి సిగ్గు లేదా ఈ ముఖ్యమంత్రి గారికి? నేను అడుగుతున్నా, ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతుని హక్కున చేర్చుకున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఏ రకమైన సమస్య వచ్చినా దానికి తగ్గట్టుగా వ్యవహరించి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. వరేసుకుంటే ఉరే అని చెప్పేసి మాట్లాడి ఎద్దేవా చేస్తూ మాట్లాడింది నిన్న కేసీఆర్ గారిని రేవంత్ రెడ్డి గారు. నేనేమంటున్నానంటే, ప్రత్యామ్నాయ పంటల్ని ఎంచుకోవాలి, ఒక్క వరి మీదనే ఆధారపడొద్దని చెప్పేసి ఒక విషయాన్ని స్పష్టం చేయడం కోసం చెప్పిన మాటను పట్టుకొని ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు కదా, మరి సిద్దిపేటలో నువ్వేం మాట్లాడినావు? మీరు ప్రత్యామ్నాయ పంటల్ని చూసుకోండి, వరేసుకుంటే మీకు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి నువ్వు మాట్లాడలేదా? నువ్వు ప్రజలకు చెప్పలేదా? మరి నువ్వు ఆ రోజు రాంగ్ అయింది, ఈరోజు రైట్ ఎట్లయింది? ఈ రోజు నువ్వు వరి వేయొద్దని చెప్పేసి రైతులకు ఎందుకు చెప్తున్నావు? ఏ రకంగా మాట్లాడుతున్నావు? అంటే నువ్వు చెప్తే ఒక రకం, అదేవిధంగా ఇంకొకరు చెప్తే ఇంకో రకం. అంటే వరి ఈ రోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇక్కడ దాకా ప్రతి అంశంలో కూడా ఇబ్బందులు పెడతా ఉంది. అదేవిధంగా పండిన పంట ఒక్క వరే అయితే
భూస్వారం దెబ్బతింటది, అనేక రకాల సమస్యలు వస్తాయి. కాబట్టి ప్రత్యామ్నాయ పంటల్ని కూడా మీరు ఎంచుకోవాలని చెప్పేసి కేసీఆర్ గారు ఒక మంచి మాట ఆ రోజు చెప్తే దాన్ని రాజకీయం చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి రైతులకు వ్యతిరేకం చేసి ఇష్టం వచ్చిన మాట్లాడిన నువ్వు ఈరోజు అదే మాట ఎందుకు మాట్లాడుతున్నావు? ఓకే, పంటను ఎందుకు కొనట్లేదు? ఓకే, పంట కొనకుండా ఈరోజు రోడ్ల మీద ఉంటే అకాల వర్షాలతోని ఇబ్బందులు పడి రోడ్ల మీద ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఈరోజు రైతులు పడుతుంటే వాటిని పట్టించకుండా ఈరోజు ప్రతి గింజ కొంటున్నా అని చెప్పేసి మాట్లాడతావా? నువ్వు ఏ రోజైనా తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ప్రాంతంలో ఒక కుప్ప దగ్గరికి వెళ్ళి ఒక కళ్ళం దగ్గరికి వెళ్ళి రైతుల సమస్యలు ఏంటని చెప్పేసి క్వశ్చన్ చేసినావా? అడిగి తెలుసుకున్న పాపన పోయినావా? అదే కేసీఆర్ గారు అదే కేటీఆర్ గారు ప్రతి దగ్గరికి వెళ్ళి, అదే హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, ప్రతి దగ్గరికి వెళ్ళి రైతుల ఆక్రందనల్ని, అదేవిధంగా బాధల్ని, కష్టాల్ని, దుఃఖాల్ని అడిగి తెలుసుకొని ఈ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని ఎండగడుతూ వస్తున్న పరిస్థితి ఉంటే ఎక్కడ కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా మేము రైతులకు బాగు చేసినాం అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి ఉంది తప్ప నీకు కనీసం టీవీ ముందు మాట్లాడేటప్పుడు నన్ను వేలాది మంది చూస్తున్నారు కదా, లక్షలాది మంది చూస్తున్నారు కదా, ఈ లక్షలాది మంది రైతులు చూస్తున్న దానికి నేను చెప్తున్న సమాధానం సరి అయిందా లేదా అని చెప్పేసి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన బాధ్యత లేదా? బాధ్యత లేకుండా ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇష్టం వచ్చినట్టు రైతులకు నేను అన్ని రకాలుగా అన్ని అందిస్తున్నా అని చెప్పేసి అంటున్నావా? నువ్వు చేస్తున్న ప్రతి తప్పుని కౌంట్ చేస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతులు ప్రతిదాన్ని కౌంట్ చేస్తున్నారు. చెప్పులు లైన్లో నిలబెట్టి నువ్వు యూరియా ఇయ్యన్నాడే తెలంగాణ ప్రజలు నిన్ను వెలివేసేసారు. అదేవిధంగా యాప్ ద్వారా నువ్వు యూరియా ఇస్తానన్నప్పుడే ప్రజలు నిన్ను అర్థం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులకు ఎన్ని కష్టాలు పెట్టాలనో, ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో, ఎన్ని రకాల సమస్యలు సృష్టించాలనో అన్ని రకాల సమస్యలు సృష్టించిన రేవంత్ గారి ప్రభుత్వాన్ని తప్పనిసరిగా రోడ్డు మీద నిలబెడతారు. ప్రజలంతా దానికోసం సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మూల్యం చెల్లించుకుంటుంది. నిఖిల్ గారు, మనం చూస్తున్నాం గౌతమ్ గారు చెప్పినట్టు వాస్తవానికి ఓవైపు పెట్టుబడి సాయాన్ని ఎగ్గొట్టారనే అంశం, మరోవైపు విత్తనాలు, ఎరువులకు సంబంధించి రైతులు పడ్డ కష్టాలు అన్నిటినీ అధిగమించి అష్ట కష్టాలు పడి పండించిన పంటను అమ్ముకుందామంటే చివరికి దాన్ని కొనే దిక్కులేని సందర్భం. ఎట్లా చూడాలి? రైతును, వ్యవసాయాన్ని తీవ్ర స్థాయిలో సంక్షోభంలోకి నెడుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పేసి కేటీఆర్ గారు లేవనెత్తిన కీలకమైన అంశం, 60 లక్షల మంది రైతులకు సంబంధించిన కీలకమైన వ్యవహారాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు దున్నపోతు మీద వానబడ్డట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకవైపు కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడుతూ నిజంగా రైతులకు భరోసా ఇవ్వాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారే నిన్నటికి నిన్న ఏం మాట్లాడతారంటే, నిన్న ఏదో మీడియా సమావేశంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి గారు. నేను మొత్తం సమావేశం అంతా ఫాలో అయినా నేను దాదాపుగా 40 నిమిషాలు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు, కార్మికులకు సంబంధించిన సమావేశం అది, ఆ 40 నిమిషాల్లో కార్మికుల గురించి మాట్లాడింది కేవలం 4 నిమిషాలండి. 4 నిమిషాలే కార్మికుల గురించి మాట్లాడి మిగతా 36 నిమిషాలు ఏం మాట్లాడతారంటే కేటీఆర్ ఏం చేస్తూ ఉన్నారు, కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నారు, ఇది అడుగుతూ ఉంటారు. రాష్ట్రంలో ప్రజలంతా ఓట్లేసి అధికారం అప్పచెప్పింది నీకు, నువ్వు అధికారాన్ని అనుభవిస్తున్న మీరు ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని కానీ, రాష్ట్రంలో ఉన్న సబ్బండ వర్గాలను కానీ ఏ రకంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో రాష్ట్రం అంతా చూస్తూ ఉంది. మీ ప్రభుత్వం పెడుతున్నటువంటి ఇబ్బందుల వల్ల ఎవరైతే ఇబ్బందికి గురై ఆత్మహత్యలు కానీ మిగతా రకాలుగా కానీ ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి పోయి వాళ్ళకు భరోసా ఇస్తున్నటువంటి నాయకుడు కేటీఆర్ గారు. నిజంగా భరోసా ఇవ్వాల్సింది ఎవరండి? రాష్ట్ర ప్రభుత్వం కానీ, రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ. అదే ముఖ్యమంత్రి గారు ఇదే రైతుల గురించి ఏ రకంగా వెకిలిగా మాట్లాడతారండి నిన్నటి సమావేశంలో. మీరు ఒక్కసారి ఇది గమనిస్తే రైతులు చనిపోతా ఉన్నారు, మీరు పంట కొనుగోలు చేయకపోవడం వల్ల రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, ఎర్రటి ఎండలో ఇబ్బందులు పడతా ఉన్నారు అంటే రైతు చచ్చిపోయేదేంది, చచ్చిపోతే చూసేదేంది అందరికి తెలిసిన విషయమే కదా అని ఒక వెకిలిగా రాష్ట్ర రైతాంగాన్ని అవమానించే విధంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. అంటే గతంలో రైతులను కడుపున పెట్టి కాపాడుకున్న కేసీఆర్ గారు ఏ రకంగా పనిచేసిండ్రో ఈరోజు రైతులను రాసి రంపాన పెడుతూ రైతులను రాబందుల్లాగా పీక్క తింటున్నటువంటి ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ రకంగా పనిచేస్తూ ఉన్నారో చాలా స్పష్టంగా తెలుస్తున్నటువంటి పరిస్థితి. కేవలం కేటీఆర్ గారిని విమర్శించాలి, కేసీఆర్ గారిని విమర్శించాలి, వాళ్ళను రాజకీయంగా ఏ రకంగా వాళ్ళ మీద విమర్శలు చేయాలి, దీని మీద మాత్రమే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆలోచనలు ఉన్నాయి తప్పితే రాష్ట్రంలో పాలన ఏ రకంగా ఉంది, రైతాంగం ఏ రకంగా ఇబ్బంది పడుతూ ఉంది, రైతులకు గత ప్రభుత్వం పెట్టుబడి సాయం అనే పేరుతో
ఎకరాకి 5,000 రూపాయలు 6,000 రూపాయలు స్వయంగా వాళ్ళ అకౌంట్లో పడే విధంగా గత ప్రభుత్వం ఆలోచనలు చేస్తే, గత ప్రభుత్వం రైతుకు అండగా నిలబడితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రైతులకు పెట్టుబడి సాయం ఎగ్గొట్టింది. ఆ తర్వాత యూరియా కానీ మిగతా ఫర్టిలైజర్స్ కానీ ఎగ్గొట్టినటువంటి పరిస్థితులు. వందల కొద్ది రైతులు ఆ ఫర్టిలైజర్ సెంటర్ల ముందట లైన్లలో నిల్చున్నటువంటి పరిస్థితులు. ఉమ్మడి రాష్ట్రంలో ఏ రకంగా అయితే చెప్పులు లైన్లో పెట్టే పరిస్థితులు ఉండేనో, అదే విధంగా ఈ రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి అదే ఇందిరమ్మ రాజ్యాన్ని, అదే పాత కాంగ్రెస్ పాలనను తీసుకొచ్చినటువంటి పరిస్థితులు చూసినాము. ఆ తర్వాత కేసీఆర్ గారు నిన్న మరొక విషయం ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉంటారండి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కేసీఆర్ గారు పైసలు ఎందుకు ఇయ్యరు, వాళ్ళకు 3 లక్షలు 5 లక్షలు ఇవ్వచ్చు కదా అని చాలా వెకిలి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. రైతు అనే వ్యక్తి తన మీద గుంట భూమి ఉన్నా సరే, ఏ రకంగా ఏ కారణంతో చనిపోయినా కూడా తన కార్యక్రమాలు అయిపోవడానికి ముందే స్వయంగా ఆ రైతు ఇంటికే వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారి పోయి ఆ వాళ్ళ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆ 10వ రోజు 12వ రోజు కార్యక్రమాలు అవ్వడానికి ముందే స్వయంగా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పంపినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అటువంటి నాయకత్వం కేసీఆర్ గారు అందిస్తే ఈరోజు అదే రైతును వెకిలి చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నడుపుతా ఉన్నటువంటి పరిస్థితులు. ఇంత జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీలో ఒక్క నాయకుడన్నా నోరు తెరుస్తున్నటువంటి పరిస్థితి ఉందా? ఆనాడు మేము ఉద్యమం చేసాము, ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాము అని చెప్పేటటువంటి పొన్నం ప్రభాకర్ గారి దగ్గర మొదలు పెడితే ఏ ఒక్క నాయకుడైనా, ఈవెన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారైనా ఈ రోజు వరకు నోరు తెరిచినటువంటి పరిస్థితులు ఉందా? కేవలం పదవుల కోసం పెదవులు మూసుకుంటూ రైతులను ముఖ్యమంత్రి గారు వెకిలి చేస్తా ఉన్నా కూడా వీళ్ళు కూడా తానా అంటే తందానా అంటున్న పరిస్థితులే తప్పితే నిజంగా బాధ్యత తీసుకొని రైతులకు ఏ రకంగా అండగా నిలబడతా ఉన్నారో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా వ్యవస్థ మొత్తాన్ని రైతుల వాకిట్లోకి పంపి పూర్తి స్థాయిలో పంట కొనుగోలు చేసి రేపు పొద్దున మళ్ళీ 4-5 రోజుల తర్వాత రైతులు తుకాలు పోసే పరిస్థితి. అంటే పంటకు సంబంధించి ఇనిషియేషన్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంటది కాబట్టి పెట్టుబడి సాయం కూడా ఇమ్మీడియట్ గా అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాము పూర్తి స్థాయిలో రైతును పూర్తిగా సంక్షోభంలోకి నెట్టింది ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి అని చెప్పేసి గౌతమ్ గారు అలాగే నిఖిల్ గారు కూడా మండిపడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనీసం ఈ క్యాబినెట్లో అయినా కళ్ళు తెరిచి రైతుల కష్టాలు తీర్చాలి, కొనుగోలు కేంద్రాల్లో పూర్తిగా పేరుకుపోయిన గుట్టలుగా పేరుకుపోయిన ధాన్యాన్ని అలాగే ఇతర పంటలను కొనుగోలు చేసి రైతులను ఈ కష్టాల కడలి నుంచి గట్టెక్కించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి పైన ఉందని చెప్పేసి నిఖిల్ గారు, గౌతమ్ గారు డిమాండ్ చేస్తున్న అంశాలు కూడా ఇప్పటివరకు మనం చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పాల్గొన్నాను. ఇది వాటి వార్తలు వాస్తవాలు. నమస్తే.